హలో గైస్, నా పేరు శ్రీకర్. మీరు చూస్తున్నారు టెక్నికల్ శ్రీకర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు మీ మొబైల్ ఫోన్ లాక్ ఎలా చేంజ్ చేయాలో చెప్తాను. సో సింపుల్ వేలో చెప్తాను. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను ఐఫోన్లో చూపిస్తాను. సో కన్ఫ్యూజ్ కాకండి. సో ఆండ్రాయిడ్ మొబైల్లో కూడా ఇదే సెట్టింగ్ ఉంటుందన్నమాట. సో లెట్స్ గెట్ టు ద టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్ ఉన్న సెట్టింగ్స్కి వెళ్ళిపోండి. ఓకేనా? సో మనం ముందుగా ఏం చేస్తామంటే మొబైల్ ఉన్న సెట్టింగ్స్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, కింద స్క్రోల్ చేస్తే చూడండి. కింద స్క్రోల్ చేస్తే మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఏమొస్తుందంటే పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని కనిపిస్తుందండి. ఇక్కడ మన యాపిల్ ఫోన్లో ఏం కనిపిస్తుందంటే కింద స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు ఫేస్ ఐడి అండ్ పాస్వర్డ్ అంటే రెండు డిఫరెన్స్ ఏం లేదు. అక్కడేమో పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ, ఇక్కడేమో ఫేస్ ఐడి అండ్ పాస్వర్డ్. ఆండ్రాయిడ్ మొబైల్లో ఏమో పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ, ఐఫోన్లో ఏమో ఫేస్ ఐడి అండ్ పాస్వర్డ్ అనమాట. సింపుల్గా ఆప్షన్ మీద క్లిక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మనకి ఏమవుతుందంటే ప్రీవియస్ పాస్వర్డ్ అంటే మనం ఆల్రెడీ మన కరెంట్ పాస్వర్డ్ వాడుతుంటాం కదా, ఆ కరెంట్ పాస్వర్డ్ వాడుతుంటాం కూడా ఆ కరెంట్ పాస్వర్డ్ పెట్టుకుంటే చాలు. సో ప్రజెంట్ నేను కరెంట్ పాస్వర్డ్ ఇచ్చుకుంటాను. చూడండి గైస్, ప్రజెంట్ నేను కరెంట్ పాస్వర్డ్ ఇచ్చుకున్నాను. సో ఓపెన్ అయిపోయింది. సో చూసుకోండి గైస్, ఇక్కడ మీకు చూస్తే ఐఫోన్ అన్లాక్, ఐట్యూన్స్ అండ్ యాప్ స్టోర్, కాంటాక్ట్లెస్ అండ్ పేమెంట్స్, పాస్వర్డ్స్ అండ్ ఆటోఫిల్, అదర్ యాప్స్. ఏంటంటే ఇక్కడ మనకి ఒక్కొక్క కేటగిరీ ఉంటుందన్నమాట. మనకి ఫోన్ కాల్ అంటే ఫోన్ కాల్కి లాక్ ఉంటుంది, ఫోన్ స్క్రీన్ లాక్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఏంటంటే డిఫరెంట్ యాప్స్ అనమాట. అదేవిధంగా కాంటాక్ట్స్ కూడా కావచ్చు మనకి. అండ్ మనకి కావాల్సిన పాస్వర్డ్ ఆటోఫిల్. ఆ పాస్వర్డ్ ఆటోఫిల్ ఏంటంటే మనం ఫేస్ లాక్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా పాస్వర్డ్ పడేలాగా మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఎలా తెలుసుకోవాలంటే పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, కింద స్క్రోల్ చేసుకోండి కిందగా. సో గైస్, ఇక్కడ చూసుకోండి, మీరు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చేంజ్ పాస్కోడ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. గైస్, మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఎలా ఉంటుందంటే చేంజ్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది, ఐఫోన్లో చేంజ్ పాస్కోడ్ అని కనిపిస్తుంది అనమాట. ఏం లేదండి, చేంజ్ పాస్కోడ్ క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఐఫోన్ కాబట్టి నాకు ఫేస్ లాక్ అడుగుతుంది, ఆండ్రాయిడ్ మొబైల్కి ఫేస్ లాక్ అడగదు. సో మీరు ఏం చేస్తారంటే సేమ్ ప్రాసెస్ అనమాట. ప్రజెంట్ కరెంట్ ఉన్న పాస్వర్డ్ ఇచ్చుకోండి. మీ మొబైల్లో ఏ పాస్వర్డ్ ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో ఫోన్ లాక్కి ఆ పాస్వర్డ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో నేను ఉన్న మొబైల్లో ఉన్న పాస్వర్డ్ క్లిక్ చేసుకుంటాను. చూడండి గైస్, సో చూసుకోండి, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మన కొత్త పాస్వర్డ్ అంటే ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మనకి కావాల్సిన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కొత్త పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. సో కొత్త పాస్వర్డ్ ఇచ్చుకున్న తర్వాత మనం దీన్ని ఆన్ చేసుకుందాం. సో చూడండి గైస్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఫర్ ది నెక్స్ట్ 72 hours యూ క్యాన్ యూస్ యువర్ ప్రీవియస్ పాస్వర్డ్ టు రీసెట్ యువర్ న్యూ పాస్వర్డ్ ఇఫ్ యూ ఫర్గెట్ ఇట్. గైస్, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసినా కూడా మీకు ఒకవేళ మీరు చేంజ్ చేసిన పాస్వర్డ్ మర్చిపోయినా నో ప్రాబ్లం అనమాట. మీరు 72 hours ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయి పాత పాస్వర్డ్ గుర్తుంటే ఆ పాత పాస్వర్డ్ క్లిక్ చేసుకొని మళ్ళీ మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇదే విధంగా మీరు పాత పాస్వర్డ్ క్లిక్ చేసుకొని కొత్త పాస్వర్డ్ ఇన్స్టాల్ చేసుకొని దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. సో గైస్, ఇదే విధంగా మీరు మొబైల్ ఉన్న ఫోన్ లాక్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు యాప్స్ చూసుకోండి, కింద స్క్రోల్ చేస్తే మీకు నేను యాప్స్ చూపిస్తాను. మీకు కిందకి స్క్రోల్ చేస్తే చూడండి గైస్, ఇక్కడ మీకు యాప్స్ కూడా ఉంటుందండి. కింద చూసుకోండి, కింద అదర్ యాప్స్ చూడండి. అదర్ యాప్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిఫరెంట్ బ్యాంక్స్ చూడండి. ఆ డిఫరెంట్ బ్యాంక్స్లో ఏంటంటే నాకు కావాల్సిన యాప్కి నేను ఫోన్ లాక్ ఇచ్చాను అనమాట. ప్రజెంట్ నేను ఫోన్పేకి ఆఫ్ చేసుకున్నాను. ప్రజెంట్ మీ ఇష్టం అండి, అది మీ పర్సనల్ యూస్కి మీరు ఏ యాప్ కావాలంటే ఆ యాప్ యూజ్ చేసుకోండి. సో గైస్, ఈ విధంగా మీరు మొబైల్ ఉన్న పాస్వర్డ్ సింపుల్గా చేంజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.